ప్రెజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఓజీ మూవీకి ఉన్న క్రేజే వేరు. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లిమ్స్ విడుదలైనప్పటి నుంచి ఓజీ మానియాలో ఊగిపోతున్నారు పవర్ స్టార్ అభిమానులు. సుజిత్ డైరెక్షన్ లో ఎన్నో అంచనాలతో వస్తున్న ఓజీ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ కు తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓ రేంజ్ లో హైలైట్ అయింది. మాస్ యాక్షన్ సీన్స్ లో పవర్ స్టార్ అపీరెన్స్ నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్ లో ఉండనుందని విషయం ఫస్ట్ లుక్ గ్లిమ్స్ చూస్తేనే మూవీ లవర్స్ కు స్పష్టంగా అర్థమైంది. ఓజీపై ఉన్న క్రేజ్ తో పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించినా ఓజీ అంటూ అరుస్తూ పూనకాలతో మైమరిచిపోతున్నారు అభిమానులు. ఇక అభిమానులకు మరింత కిక్కిచ్చేలా తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వదిలారు మేకర్స్. ఆగస్టు 2న ఓజీ మూవీకి సంబంధించిన ఓ పాటను రిలీజ్ చేయనున్నట్టుగా చెప్పాడు ఓజీ ప్రొడ్యూసర్ డివివి దానయ్య. పోరాటం కోసమే ఓజీ పుట్టాడని, చరిత్రలో చివరి పేజీని లిఖించడానికే మళ్లీ వస్తున్నాడంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు డివివి దానయ్య. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆగస్టు 2న ఫైర్ స్టార్ చూడనున్నామని, ఓజీ దెబ్బకు సోషల్ మీడియా తగలబడిపోవాల్సిందేనంటూ ఫ్యాన్ పేజీలో పోస్టులు పెడుతున్నారు. అయితే రిలీజ్ అయ్యే ఈ పాట తమిళ నటుడు శింబు పాడిన పాటే అని మరో వార్త వైరల్ అవుతోంది. దీంతో ఈ పాటపై అందరిలో విపరీతమైన అటెన్షన్ క్రియేట్ అయింది. ఓజీ నుంచి రిలీజ్ అయ్యే ఈ పాట ఏ నేపథ్యంలో ఉండనుందోనని నెట్టింట్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ 25న ఓజీ చిత్రం విడుదల కానుంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా రీసెంట్ గా నిర్మాత ఎస్కేఎన్ కూడా ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. హరిశంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం గురించి ఆయన చేసిన పోస్ట్ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. కళ్ల నిండా లైవ్ లో ఆయన డాన్స్ చూస్తే కడుపు నిండిన భావోద్వేగం. లిరిక్ బయటకు వచ్చిన రోజున సోషల్ మీడియా తగలబడిపోద్ది. ఆ రోజు మళ్లీ మాట్లాడుకుందాం అని ఎక్స్ లో ఎస్కేఎన్ పోస్ట్ పెట్టారు. ఇది విపరీతంగా వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా, రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా క్లైమాక్స్ షూటింగ్ కూడా పూర్తయింది. చివరిగా పవన్ కళ్యాణ్, శ్రీలీల కాంబోలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.